హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎస్ఆర్ టార్గెట్ ఎడ్యుకేషన్ హబ్ యూట్యూబ్ ఛానల్ నుండి ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో ఫస్ట్ క్లాస్గా ఎకనామిక్స్ వర్సెస్ ఎకానమీ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎకనామిక్స్ వర్సెస్ ఎకానమీ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్సెస్ అనేవి ఏంటి, అసలు ఎకనామిక్స్ అంటే ఏంటి, ఎకానమీ అనేది అంటే ఏంటి అనేది మనం బేసిక్ కీ కాన్సెప్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని మనం డీల్ చేస్తాం. యాక్చువల్గా ఎకానమీ అనేది ఒక సోషల్ సైన్స్, లైక్ మ్యాథ్స్, సైన్స్ ఇలా ఏవైతే ఉంటాయో అలాంటి ఒక సోషల్ సైన్స్ అని ఎకనామిక్స్ అనేది ఒక సోషల్ సైన్స్, ఒక భాగం. ఇక్కడ ఈ ఎకనామిక్స్ అనేది ఏం స్టడీ చేస్తుందంటే హౌ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్, డిస్ట్రిబ్యూటెడ్ అండ్ కన్స్యూమ్డ్. అంటే ఈ ఆర్థిక శాస్త్రం ఒక సామాజిక శాస్త్రం. ఉత్పత్తులు మరియు సేవలు ఎలా ఉత్పత్తి చేయబడతాయి, అలాగే ఎలా పంపిణీ చేయబడతాయి, అలాగే ఎలా వినియోగించబడతాయి అనే దాని గురించి ఈ ఆర్థిక శాస్త్రం అనే ఒక సామాజిక శాస్త్రం అధ్యయనం చేస్తుంది, అంటే స్టడీ చేస్తుంది అనమాట. ఇక్కడ హౌ ఇండివిజువల్స్, కార్పొరేషన్స్, గవర్నమెంట్స్ అండ్ నేషన్స్ allocate their resources to meet their demands and needs. అంటే వ్యక్తులు, కార్పొరేషన్లు, ప్రభుత్వాలు, దేశాలు అనేటివి వారి యొక్క డిమాండ్ మరియు అవసరాలను తీర్చుకోవడానికి ఉన్నటువంటి రీసోర్సెస్, వనరులను ఎలా కేటాయిస్తాయో ఈ ఆర్థిక శాస్త్రం అనేది అధ్యయనం చేస్తుంది. అలాగే హౌ దీస్ ఎంటిటీస్ షుడ్ ఆర్గనైజ్ అండ్ కోఆర్డినేట్ దేర్ యాక్టివిటీస్ టు మ్యాక్సిమం అవుట్పుట్. అంటే ఈ వ్యక్తులు కానీ, కార్పొరేషన్లు కానీ, అలాగే ప్రభుత్వాలు కానీ ఇవన్నీ కూడా గరిష్ట ఉత్పత్తిని పొందడానికి తమ కార్యకలాపాలను ఎలా నిర్వహించాలి, అలాగే ఎలా సమన్వయం చేసుకోవాలి అని ఈ ఎకనామిక్స్ అనేది తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ది ప్రైమ్ క్వశ్చన్ ఇన్ ఎకానమీ, allocating the resources and resources are always short supply. అంటే ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే ఈ వనరులను ఎలా కేటాయించడం అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఈ వనరులు అనేవి ఎప్పుడు కూడా మనకు చాలా కొరతగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మనీ విషయం తీసుకుంటే మనకున్నటువంటి మనీ చాలా కొరతగా ఉంటుంది. దాన్ని ఇతర అవసరాల పైన కేటాయించాలి. అంటే ఉన్నటువంటి తక్కువ మనీని ఎలాంటి అవసరాల కోసం ఉపయోగించాలి, దేని కొరకు ఉపయోగించాలి, వేటిని మనం పర్చేజ్ చేయాలి, వేటిని వినియోగించాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ ఎకనామిక్స్ అనేది తెలియజేస్తుంది. అలాగే బ్రిటిష్ ఎకానమిస్ట్ అనే అతను 1935లో ఈ ఎకనామిక్స్ని స్కార్స్ ఎకానమీ అని చెప్పడం జరిగింది. అంటే కొరత ఆర్థిక శాస్త్రం. అంటే ఎందుకంటే మనం ఉపయోగించుకునే వనరులు ఎప్పుడూ కూడా ఏదైనా సరే చాలా కొరతగా ఉంటాయి. అందువలన దీనిని కొరత ఆర్థిక శాస్త్రం, కొరత శాస్త్రంగా అతను వర్ణించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు కొరతగా ఉంటాయి, వాటిని ఎలా ఉపయోగిస్తాం అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యవసాయదారుడు ఉన్నాడండి. అతడు వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం చేయాలంటే ఏముండాలి, అతనికి సరిపడ్డ భూమి ఉండాలి. ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీస్ లేదా వేరే పర్పస్ పైన మనం ఆ భూమిని ఉపయోగించినట్లయితే అక్కడ వ్యవసాయం చేయడానికి సరిపడ్డ భూమి అనేది ఉండదు. అంటే భూమి
భూమి అనేది కొరత ఏర్పడుతుంది. ఇక్కడ సరిపడ్డ భూమితో పాటు సరిపడ్డ వనరులు కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ భూమి, అలాగే శ్రామికులు, అలాగే టెక్నాలజీ సాంకేతికత, అలాగే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి, ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడు వ్యవసాయదారులు పంటలు పండించడం జరుగుతుంది. ఆ పండించేటువంటి పంటలను తను అమ్ముకోవడానికి ఒక మార్కెట్ అనేది ఉండాలి. అలాగే ఆ మార్కెట్లో అతను తీసుకెళ్ళినటువంటి పంటలను కొనుగోలు చేయడానికి కొనుగోలుదారులు కూడా ఉండాలి. కొనుగోలుదారులతో పాటు ఆ కొన్నటువంటి పంట ఏదైతే ఉంటుందో ఆ కొనుగోలుదారులు మళ్ళీ ఇతరులకు అమ్ముకోవడానికి వినియోగదారులు కూడా ఉండాలి. అంటే ఇక్కడ వ్యవసాయం అనేది మనం తీసుకుంటే దానికి వ్యవసాయం చేయడానికి సరిపడ్డ భూమి ఉండాలి, సరిపడ్డ వనరులు ఉండాలి. వనరులు అంటే భూమి, శ్రామికులు, సాంకేతికత, పెట్టుబడి ఇవన్నీ ఉండాలి. వాటిని పర్చేస్ చేయడానికి మార్కెట్ ఉండాలి, వాటిని అమ్ముకోవడానికి మార్కెట్ ఉండాలి, వాటిని తీసుకోవడానికి కొనుగోలుదారులు ఉండాలి, మళ్ళీ వాటిని అమ్మడానికి వినియోగదారులు, వీళ్ళంతా కూడా ఉండాలి. అలాగే మనం ఇదంతా కూడా ఉత్పత్తి కాన్సెప్ట్లో మనం చెప్పుకోవచ్చు. అలాగే సేవలు తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఊరిని తీసుకుంటే ఆ ఊర్లో మనం ఒక సేవ, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలనుకుంటే ఆ ఊరు ఉండాలి. ఊర్లో ఒక స్కూలు, ఆ స్కూల్కి సరిపడేటువంటి ఒక టీచరు, పిల్లలు, వారికి సరిపడ్డ సదుపాయాలు ఇవన్నీ ఉంటే అక్కడ విద్య అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ విద్య అనేది ఉత్పత్తి అయి దాన్ని వినియోగించేది వాళ్ళు ప్రయోజకులై వాళ్ళ ద్వారా కంట్రీకి సేవలు అనేటివి అందించడం జరుగుతుంది. దాన్ని పంపిణీ అనే బేసిస్లో మనం చెప్తాం. సో ఇక్కడ మెయిన్గా ఎకానమీ అనేది ఏంటంటే ఉన్నటువంటి రీసోర్సెస్ అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. వాటిని ఇండివిజువల్స్, కార్పొరేషన్స్, గవర్నమెంట్స్, దేశాలు ఇవన్నీ కూడా ఎలా కేటాయించుకుంటాయి, రిసోర్సెస్ అనేటివి ఎలా కేటాయించుకుంటాయి, వాళ్ళ యొక్క అవసరాలను బట్టి ఎలా కేటాయించుకుంటాయి అని తెలిపేదే ఎకనామిక్స్. సింపుల్గా ఇక్కడ ఎకనామిక్స్ను మళ్ళీ 2 రకాలుగా విభజన చేయవచ్చు. ఒకటి వచ్చి మైక్రో ఎకనామిక్స్, 2 వచ్చి మైక్రో ఎకనామిక్స్. అంటే మైక్రో ఎకనామిక్స్ ఏంటంటే మైక్రో అంటే సూక్ష్మం, మైక్రో అంటే స్థూలం. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను మైక్రో ఎకనామిక్స్ అనేది అధ్యయనం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 2-3 ఎంటిటీస్ చెప్పుకున్నాం. ఇండివిజువల్స్, కార్పొరేషన్స్, గవర్నమెంట్స్, నేషన్స్, ఇవన్నీ. అక్కడ ఇండివిజువల్స్ మాత్రమే తీసుకున్నాం అనుకో, వాళ్ళ యొక్క ఇండివిజువల్ ప్రవర్తన ఏవైతే ఉంటుందో దానిని గురించి మాత్రమే ఈ మైక్రో ఎకనామిక్స్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, లేదా ఒక ప్రభుత్వం కావచ్చు, వీటిని గురించి అధ్యయనం చేసేది మైక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ అనేది ఎంటైర్ ఆర్థిక వ్యవస్థ, ఈ ఇండివిజువల్స్, కార్పొరేషన్స్, గవర్నమెంట్స్, నేషన్స్ ఇవంతా కూడా కలిపి వాటి ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని తెలియజేసేదే మైక్రో ఎకనామిక్స్. దాన్ని స్థూల ఆర్థిక శాస్త్రం అని అంటారు. ఇక్కడ ఎకానమీ అనేది వేరు, ఎకనామిక్స్ అనేది వేరు. ఎకానమీ అనేది ఏం చెప్తుందంటే ఈ ఆర్థిక వ్యవస్థలో ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన ఉత్పత్తి మరియు వినియోగ కార్యకలాపాల యొక్క భారీ సేకరణ గురించి తెలియజేస్తుంది. అంటే ఎకానమీ ఈజ్ ఏ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ యాక్టివిటీస్ దట్ ఎయిడ్ ద అలొకేషన్ ఆఫ్ స్కార్ రిసోర్సెస్. ఏవైతే అరుదైన వనరుల కేటాయింపు అనేది ఉంటుందో వాటిని ఒకదానికొకటి అనుసంధానించబడి ఉత్పత్తి మరియు వినియోగ కార్యకలాపాలు అనేవి ఉంటాయి. ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో నివసిస్తున్నటువంటి లేదా పనిచేస్తున్నటువంటి వారి యొక్క అవసరాలను తీర్చడానికి వస్తువులు మరియు సేవలు ఉత్పత్తి మరియు వినియోగం అనేది ఉపయోగించబడుతుంది. దీనిని ఆర్థిక వ్యవస్థ. ఒక ఆర్థిక వ్యవస్థలో నివసిస్తున్నటువంటి లేదా పనిచేస్తున్నటువంటి వారి యొక్క అవసరాలు తీర్చడానికి ఈ వస్తువులు కావచ్చు లేదా సేవలు కావచ్చు, వీటిని ఉత్పత్తి మరియు వినియోగం ఏదైతే జరుగుతుందో
దాన్ని ఆర్థిక వ్యవస్థ అని సింపుల్ గా పిలుస్తారు. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అనేది ఒక నిర్దిష్ట ప్రాంతంలో జరిగితే దాన్ని ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన భారతదేశంలో జరిగింది, ఈ ప్రాంతంలో జరిగితే అంటే ఆ భారతదేశం లోపల వెలుపల బయట కాకుండా లోపల ఈ నివసిస్తున్న వ్యక్తుల యొక్క అవసరాలు తీర్చడానికి వస్తువులు మరియు సేవల ఉత్పత్తి అనేది వినియోగం అనేది ఏదైతే జరుగుతుందో ఆ నిర్దిష్ట ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి దాన్ని మనం ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మన భారతదేశంలో జరిగింది. అలాగే చైనాలో ఆ నిర్దిష్ట ప్రాంతంలో వారి యొక్క దేశంలో జరిగిందనుకో దాన్ని చైనా ఆర్థిక వ్యవస్థ, అమెరికాలో జరిగిందనుకో అమెరికా ఆర్థిక వ్యవస్థ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ సింపుల్ గా ఎకానమీ, ఎకనామిక్స్ వర్సెస్ ఎకానమీ. ఎకానమీ అంటే ఏంది, అలాగే ఎకనామిక్స్ అంటే ఏంది అనేది మనం ఈ టాపిక్ లో తెలుసుకుందాం. ఎకానమీ అనేది ఏంటంటే ఉత్పత్తులు మరియు సేవలు ఎలా ఉత్పత్తి చేయబడతాయి, ఎలాగ పంపిణీ చేయబడతాయి, ఎలాగ వినియోగించబడతాయి అనేది ఈ ఎకానమీ అనేది తెలియజేస్తుంది. ఎకనామిక్స్ అనేది తెలియజేస్తుంది. అలాగే ఎకానమీ అనేది ఒక ఆర్థిక వ్యవస్థలో అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో నివసిస్తున్నటువంటి వ్యక్తులు, అలాగే పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వారి అవసరాలను తెచ్చుకోవడానికి వస్తువులు మరియు సేవలను ఉత్పత్తి వినియోగం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ఎకానమీ అనేది ఆర్థిక వ్యవస్థ అనేది తెలియదు సింపుల్ గా. సో మనం ఇక్కడ ఎకానమీ ప్లస్ ఎకనామిక్స్ అనేది డిఫరెంట్ గా చూస్తాం. మనం ఇండియన్ ఎకానమీలో చూస్తే ఈ టైప్స్ ఆఫ్ ఎకానమీ అంటే అంటే ఎన్ని రకాల ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. మార్కెట్ ఎకానమీ అని, నాన్ మార్కెట్ ఎకానమీ అని, అలాగే నాన్ మార్కెట్ ఎకానమీ అని, అలాగే మిక్స్డ్ ఎకానమీ అని, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని. ఇక్కడ ఎవరెవరి పాత్ర ఉంటుంది. అలాగే సెంట్రల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎకానమీ అంటే ఎలాంటి వస్తువులను ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తి చేస్తే వాటిని ఎలా ఉత్పత్తి చేయాలి, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈ సెంట్రల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎకానమీ అనే దాంట్లో చదువుకుంటాం. ఓకే, ఇక్కడ మనం బేసిక్గా ఎకానమీ వర్సెస్ ఎకనామిక్స్ అనేది చూసాం. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో ఈ ఎకానమీ, సెంట్రల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎకానమీ, టైప్స్ ఆఫ్ ఎకానమీ వాటి గురించి తెలియజేయడం జరుగుతుంది. అలాగే సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ 5 సెక్టర్స్ ఉంటాయి. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్, క్వాటర్నరీ సెక్టర్ అని 5 సెక్టర్స్ ఉంటాయి. ఈ 5 రకాల ఆర్థిక వ్యవస్థల గురించి, ఆర్థిక వ్యవస్థ రకాల గురించి తెలియజేయడం జరుగుతుంది.